హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన ఉణుదుర్తి సుధాకర్ విరచిత కథ గోధుమ గింజలు అనే దాన్ని ఇప్పుడు మన కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. గోధుమ గింజలు అనే ఈ కథను కానమూకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికగా వినిపిస్తున్నాను. రచన ఉణుదుర్తి సుధాకర్. ఇక వినండి, కథలోకి ప్రవేశిద్దాం. మా ఆర్ట్ టీచరు ఫైర్ ఇంజన్కి పోస్ట్ బాక్స్ రెడ్ వేయమన్నారు అమ్మమ్మ. అవును, అదే కరెక్ట్. పోస్ట్ బాక్స్ రెడ్ అంటే ఎలా చెప్పాలో తెలియలేదు శైలజకి. కొద్ది క్షణాలు ఆలోచించి, అంటే బాగా గాఢమైన ఎరుపు అన్నమాట. ఈ ఎరుపు అంటే రెడ్ కదా? అవును. తన కూతురికి ఎరుపు అంటే అర్థమైపోయేది. మనవరాలికి ఎరుపు అంటే రెడ్ అని చెప్పాల్సిన రోజు వచ్చింది. కర్మ అనుకుంది శైలజ. పోస్ట్ బాక్స్ అంటే అంటే ఉత్తరాలు వేస్తాం చూడలేదా, అదన్నమాట. వేస్తే పోస్టాఫీస్ వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోతారు. ఏది ఏ ఊరు వెళ్ళాలో చూసి పంపించేస్తారు. పోస్ట్ మ్యాన్ ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తాడు. మరి మన ఇంటికి ఎప్పుడైనా వచ్చాడా పోస్ట్ విమెన్ ఉండరా? తొందరగా డ్రాయింగ్ పూర్తి చేయి తల్లి, ఇంకా బోలెడు హోంవర్క్ ఉంది. పోస్ట్ బాక్స్ ఎక్కడుంటుంది? ప్రతి వీధిలోనూ ఉండేది, ఇప్పుడు తగ్గిపోయాయి. ఎలా ఉంటుంది? మీ అమ్మ రానివ్వు, గూగుల్ చేసి చూపిస్తుంది. గూగుల్ చేయడానికి అమ్మెందుకు, నేనే చేస్తాను. తర్వాత చేద్దు కానీ ముందు అవుట్లైన్ వేసి చూపించు. ఫైర్ ఇంజిన్ బిల్డింగు మంటలార్పుతున్నట్లు ఉండాలి. రెడ్ అంటే డేంజర్ కదా, ఫైర్ అంటే డేంజరే, అందుకే ఫైర్ ఇంజన్కి రెడ్, అంతే కదా? రెడ్ సిగ్నల్ పడితే ఆగిపోవాలి, అవునా? అంతేలే, కానీ ప్రతిసారి డేంజర్ కాదు, ఒక్కోసారి మంచిదే. ఎరుపు అంటే అభ్యుదయం, ప్రగతి, ముందడుగు అని కూతురికే చెప్పలేకపోయింది. మనవరాలికి ఏం చెబుతుంది? మినీ తన యక్షప్రశ్నలు ఆపి అవుట్లైన్ వేయటంలో మునిగిపోయింది. మనవరాలి పూర్తి పేరు యామిని. మినీ అని పిలుస్తాము. శేఖర్కి ఇష్టమైన పాట సుబ్బారావు పాణిగ్రాహిది గుర్తుకొచ్చింది శైలజకి. ఎరుపంటే కొందరికి భయం, పసిపిల్లలు వారి కన్న నయం. పసిపిల్లలు కూడా ఎరుపంటే భయపడుతున్నారు అనుకుంది శైలజ. విషాదభరితమైన చిరునవ్వు ఆమె ముఖాన ఎక్కడో చిగురించి మాయమైంది. నీ రక్తం ఎరుపు ఎరుపు, తీసి చూడుమా. అమ్మమ్మ, మంచి రెడ్ ఎక్కడుంటుంది? మన బ్లడ్ కలర్ రెడ్డే కదా. బ్లడ్డా? ఓ మై గాడ్, దెబ్బ తగిలితేనే బ్లడ్ వస్తుంది. బ్లడ్ లేకపోతే మనం బతకలేం. అన్ని అవయవాలకి, అంటే మొత్తం బాడీకి బ్లడ్ కావాలి. అవును, మా బయాలజీ టీచర్ చెప్పింది బ్లడ్ సర్క్యులేషన్ గురించి. నీకు తెలుసా, హార్ట్ ఒక పంపు, లంగ్స్లో బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. తెలుసు కానీ నువ్వు మాటలు తగ్గించి బొమ్మ వెయ్యి, ఇంకా కలరింగ్ చెయ్యాలి. మన బాల్కనీలో గులాబీ మొక్క ఉందా?
అలాగే మందార మొక్క ఉందా? ఆ పువ్వులు ఎర్రగా ఎంత బాగుంటాయి. అవునవును, భలేగా ఉంటాయి. నేను వాటి బొమ్మలు వేస్తాను. అబ్బా మినీ, వేద్దు గాని ముందు మీ ఆర్ట్ టీచర్ ఇచ్చింది పూర్తి చెయ్యి. ఇంకా మ్యాథ్స్, ఇంగ్లీష్ హోంవర్క్ ఉన్నాయి. అమ్మమ్మని ఇంక విసిగించకూడదని మినీ గ్రహించింది. స్కెచ్చింగ్లో మునిగిపోయింది. వైజాగ్లో ఎంఏ చదువుతున్న రోజుల్లో జననాట్య మండలి బృందంతో ఈ పాట ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే శేఖర్ పరిచయం అయ్యాడు. వస్తూనే నాకు ఈ పాట చాలా ఇష్టం అన్నాడు ఆమె వైపే చూస్తూ. మాతో పాటు మీరు కూడా పాడొచ్చు కదా అన్నది తను. నేను మాటకారినే గాని పాటగాడిని కాదు అన్నాడు నవ్వుతూ. అతని నవ్వు నిండుగా నిష్కల్మషంగా ఉన్నట్లు అనిపించింది శైలజకి. అతడిని ఎన్నో ఏళ్లుగా ఎరుగుదును అని కూడా ఆమెకు అనిపించింది. ప్రాక్టీస్ పూర్తి కాగానే అతడు పదండి క్యాంటీన్కి పోయి టీ తాగొద్దాం అనేశాడు. చాలా క్యాజువల్గా, అత్యంత సహజంగా. తను కూడా అతని వెంట నడిచింది బెరుకు లేకుండా. వాళ్ళిద్దరి గ్రామాలు పక్కపక్కనే అని తెలుసుకున్నారు. ఆ తరువాతి రోజుల్లో విశాఖ సముద్ర తీరం వాళ్ళని దగ్గరకు చేర్చింది. ఒకనాటి వాలు కిరణాల సాయంత్రం వేళ శేఖర్ ఉంగరాల జుత్తు సముద్రపు గాలికి రేగినప్పుడు అతడు గొప్ప అందగాడుగా కనిపించాడు శైలజ దృష్టికి. అతని తలని తన ఒళ్ళో పెట్టుకుని జుత్తుని సరిచెయ్యాలనే కోరిక ఆమెకు బలంగా కలిగింది. భీమిలి వెళ్ళే దారిలోని సరుగుడు తోటలు వాళ్లల్లో చెలరేగుతున్న శాంతికి రవ్వంత ఊరటనిచ్చాయి. విప్లవం మీది నమ్మకం వాళ్ళని ముందుకు నడిపించింది. నిజమే, శేఖర్ మంచి మాటకారి, అంతేకాదు గొప్ప ఉపన్యాసకుడు కూడా. ఎంఏ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకోవాలి, తన కాళ్ల మీద తను నిలబడాలి, నాన్నకి బరువు కాకూడదు అని బలంగా అనుకుంది. ఉద్యోగం వచ్చి 6 నెలలు కూడా కాకుండా శేఖర్ని పెళ్లి చేసుకుంది. రిజిస్టర్డ్ పెళ్ళి. శేఖర్ పార్టీ పెళ్లి చేసుకుందాం, దండలు మార్చుకుందాం అన్నాడు. కానీ తనే ఒప్పుకోలేదు. పెళ్లికి ఆమె తండ్రి అయిష్టంగా ఒప్పుకున్నాడు. కూతురికి ఉద్యోగం ఉందనే ధైర్యంతో. అల్లుడు మంచి మనిషే గాని అతడికి చదువు ఉన్నా ఉద్యోగం లేదనే విషయం ఆయన్ని బాధించింది. నగరాల్లో పనిచేసిన శేఖర్ అడవిలోకి వెళ్ళాడు. పేరు మార్చుకున్నాడు. కలవడం తగ్గిపోయింది. మొదటిసారి కలిసినప్పుడు అడవులు గిరిజనులతో సావాసం మనల్ని శుద్ధి చేస్తాయి, శక్తినిచ్చే ఆక్సిజన్ని మనలో నింపుతాయి, శరీరాన్నే కాకుండా విశ్వాసాన్ని కూడా దృఢంగా చేస్తుంది. అడవితో సాహచర్యం మెదడే కాకుండా హృదయాన్ని కూడా తట్టి లేపుతుంది అడవి. గిరిజనులు సహజ కవులు, గాయకులు, నృత్యకారులు. నువ్వు నాతో వచ్చేయి, రాకూడదా? ఆ పాటలు, ఆ ప్రకృతి నీకు నచ్చుతాయి అన్నాడు. తను ధైర్యం చేయలేకపోయింది. శేఖరు బలవంత పెట్టలేదు. ఇవాళ ఎందుకు శేఖర్ ఇంతలా గుర్తుకొస్తున్నాడు? మొద్దుబారిపోయిందనుకున్న మనస్సు ఎందుకు ఇలా ఆరాటపడుతుంది? ఎరుపు రంగు ఎన్నటికీ కాదు అపాయం, అది అపాయాన్ని తప్పించే సదుపాయం. బాల్కనీలో గులాబీలు, మందార పూలు గాలికి ఊగుతున్నాయి. ఉన్నట్టుండి ఆమెను భయం ఆవహించింది. ఏమీ కాలేదు కదా. ఎంతో కాలంగా శేఖర్ గురించి ఆలోచించడమే మానుకుంది. ఎవరికీ చెప్పుకోలేని సన్నగా సలపరించే బాధతోనే
ఏ నిమిషాన ఏమవుతుందో అనే భయంతోనే దశాబ్దాలు గడిచిపోయాయి. ఉత్తరాలు రాయడం మానేశావేం అని తను కోప్పడితే, మేఘ సందేశం పంపించాను అందలేదా అన్నాడు ఒకసారి. ఏది ఆ మల్లీశ్వరి సినిమాలోని పాట? ఏడతానున్నాడు బావా, ఒక్కసారి పాడు అన్నాడు. పైగా అతను పాడమంటే పాడకుండా ఉండలేదు. అతని కోసం పాడే అవకాశం మళ్ళీ ఎప్పటికీ రాదేమో అని ఆమె అసలు బెంగ. ఎప్పుడో ఒక రాత్రి వేళ ఊడిపడేవాడు, లేదా తనని ఫలానా చోటికి రమ్మని కబురు పెట్టేవాడు. ఎవరి ద్వారానో కొంతకాలానికి అలా కలుసుకోవటం కూడా ఆగిపోయింది. తనంటే ఒక ఊళ్ళో ఒక ఇంట్లో ఉంటుంది, కానీ ఆ మనిషికి అడ్రస్ అంటూ ఉంటే కదా తను ఉత్తరాలైనా రాయడానికి. కూతురు సంధ్యకి తండ్రి అంటే మంట. అటువంటి వాళ్ళు అసలు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి, చేసుకున్న పిల్లల్ని ఎందుకు కనాలి అనేది ఈ మధ్యకాలంలో తండ్రి ప్రస్తావనే తీసుకురాలేదు. ఇప్పుడు ఆమెను ఉదాసీనత ఆవహించింది. తండ్రి ఎలా ఉంటాడో తెలియకుండా పెరిగింది. తను మాత్రం ఇప్పుడు హఠాత్తుగా శేఖర్ గాని ఎదురుపడితే గుర్తుపట్టగలదా? ఏం మాట్లాడుతుంది? నోరు పెగులుతుందా? ఏమో. లేడీస్ హాస్టల్ గేట్కు తగిలించి ఒక పోస్ట్ బాక్స్ ఉండేది. శేఖర్కి తను ఎన్ని ఉత్తరాలు రాసి అందులో వేసింది. అవి మామూలు ఉత్తరాలా? రూములో శేఖర్ని తలుచుకుంటూ బెంగపడుతూ ఏడుస్తూ ఒక్కోసారి అతని మాటల్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటూ పిచ్చి పట్టినట్లుగా తన ప్రేమనంతటిని కుమ్మరించి రాసినవి. తన ఉత్తరాలు అతనికి చేరాయో లేదో తెలిసేది కాదు, తెలిసే అవకాశం లేదు. ఒక్కోసారి ఒక్కో అడ్రస్కి ఎవరెవరి పేర మీదో రాసినవి అవి. తన ప్రతి ఉత్తరానికి జవాబు రావాలనే ఆశిస్తూ తపిస్తూ రాసేది. దేవుడి మీద నమ్మకం ఉండి ఉంటే అతని ఉత్తరాల కోసం తప్పకుండా మొక్కుకునేది, కనీసం ప్రార్థనలు జరిపి ఉండేది. ఆ అవకాశం లేకుండా పోయింది. ఉత్తరాల్ని నమ్ముకుంది. అతని గురించి బెంగతోనే చాలా కాలం జీవించింది. అసలు పోస్టాఫీస్కి వెళ్లకుండా ఒక్క వారమైనా గడిచేదా? టెలిగ్రాములు, కార్డులు, కవర్లు, ఇన్లాండ్ లెటర్లు, స్టాంపులు, మనీ ఆర్డర్లు, పోస్టల్ ఆర్డర్లు, ఏవో అవసరాలు ఉంటూనే ఉండేవి. క్లియరెన్స్ టైం దాటిపోకుండా పోస్ట్ బాక్సులో వేయడం, పోస్ట్ మ్యాన్ పాపారావు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడటం, తమ ఇంటి వద్ద ఆగకుండా అతడి సైకిల్ ముందుకు సాగిపోతూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరగడం, ఒకసారి రెండుసార్లా. ఎన్నో నిరాశల తరువాత ఉన్నట్టుండి ఒక రోజున ఆ అసలు ఉత్తరం శేఖర్ వద్ద నుండి. ఆ రోజు నిజంగా పండగే. అదే ఉత్తరాన్ని 100 సార్లు చదువుకోవడం, వెంటనే చించేయమని అతడు కోరినా ఎంతో కాలం దాచుకోవడం. పోస్టులో ఉత్తరాలు రావటం ఆగిపోయింది. ఎప్పుడో ఎవరో ఒక ఉత్తరం తెచ్చి ఇచ్చేవారు. అది తన ఉత్తరాలకు జవాబు కాదు. ఎక్కడి నుంచో హడావుడిగా గీకిన 4 వాక్యాలు, వాటిల్లో ఎక్కడో తన హృదయాన్ని తాకే వాక్యం. పోని ఒక పాత పాటలోని చరణం ఉండకపోతుందా అనే ఆశతో చదివేది, వెతికేది. ప్రతిసారి తిలక్, కృష్ణశాస్త్రి కవితల్లోని వాక్యాలు తనను పలకరిస్తాయేమోనని ఆశపడేది. ఎప్పుడో తప్ప ఆమెకు నిరాశే మిగిలేది. పైగా చదవగానే చింపెయ్యమని హెచ్చరిక. చివరికి ఆ ఉత్తరాల్లో ఏ ఒక్కటి మిగల్లేదు. తను రాసినవి ఏమయ్యాయో మరో ఆలోచన లేకుండా చింపేసి ఉంటాడు. చించిన తన ఉత్తరాల ముక్కలు
ఏ గాలికి ఎటు ఎగిరిపోయాయో, ఏ పొదల్లో ఏ గుబురు చెట్లల్లో చిక్కుకుపోయాయో, ఏ కొండల్లో ఏ బండల మధ్య ఇరుక్కుపోయాయో, ఏ లోయల్లో కూలబడ్డాయో, ఎన్ని వర్షాల్లో తడిసి వెలిసిపోయాయో. కూతురు సంధ్య కాస్త పెద్దయ్యాక నాన్న ఎక్కడున్నాడు, ఎప్పుడు వస్తాడు అని అడిగేది. రాను రాను మానుకుంది. సంక్షేమ పాఠశాలలో వేసి హాస్టల్లో పెట్టినప్పుడు మొదట్లో బెంగ పట్టుకుంది. వారానికి 2 ఉత్తరాలు రాసేది వంకర టింకర దస్తూరితో తనకి. వాటిని ఎంతో భద్రంగా దాచుకుంది తను. వాటి కోసం ఎంతగా ఎదురు చూసేది. శేఖర్ ఉత్తరాలు ఆగిపోయాక అవే తనకు జీవనాధారం. కూతురు సెలవుల్లో వచ్చినప్పుడు తండ్రి మాట ఎత్తేది కాదు. తను కూడా ఆ టాపిక్ రాకుండా జాగ్రత్త పడేది. శైలజ తండ్రి ఉన్నన్నాళ్ళు ఆయన అండదండలతో కూతురి పెంపకం సాగిపోయింది. కానీ ఆ తరువాత అటు ఉద్యోగం, ఇటు సంసార భారం ఒంటరిగానే నెట్టుకొచ్చింది తను. కూతురు పెద్దదవుతున్న కొద్దీ శైలజకి తన తల్లి లేని లోటు తెలిసి వచ్చింది. శేఖర్ కుటుంబీకులెవరూ తమని వాళ్లల్లో కలుపుకోలేదు. కులం అడ్డుపడింది. అమ్మమ్మ, నా స్కెచ్ చూడు, బాగుంది కదూ, ఇదిగో ఫైర్ ఇంజన్, ఇవి మంటలు అంటూ శైలజను మళ్ళీ ఈ లోకంలోకి లాక్కొచ్చింది మినీ. చాలా బాగుంది తల్లి, ఇక రంగులు వెయ్యొచ్చు. వంటింట్లో ఉంటాను, పీలు. మీ అమ్మ వచ్చే వేళయింది. మొదట పోస్ట్ బాక్స్ రెడ్ వేస్తాను. కొత్తగా నేర్చుకున్న ఆ మాట మినీని ఆకట్టుకుంది. అనుకోకుండా ఆనాడు యాదికొచ్చిన పాటను చిన్నగా పాడుకుంటూ వంట పూర్తి చేసింది. ఎరుపు రంగు ఎన్నటికీ కాదు అపాయం, అది అపాయాన్ని తప్పించే సదుపాయం. కూతురు సంధ్య భర్తతో కలిసి చర్చికి వెళ్ళింది. అల్లుడు భక్తి శ్రద్ధలు కలిగిన మంచి క్రైస్తవుడు. ఈ పాటికి వచ్చేయాలే. చర్చి నుంచి వస్తూ ఏ షాపింగ్కో వెళ్ళి ఉంటారు. నువ్వు కూడా చర్చికి రా అమ్మా అని సంధ్య తన పెళ్ళైన కొత్తల్లో సతాయించేది. కానీ తల్లి మారదని ఊరుకుంది. కూతురికి చర్చి పట్ల నమ్మకం, ఫాదర్ పట్ల గౌరవం ఏర్పడ్డాక తండ్రి మీద కోపం తగ్గింది. తండ్రి లేని లోటును ఫాదర్ తీరుస్తున్నాడేమో, ఇది మంచిదేలే అని అనుకున్నది శైలజ. అల్లుడి మంచితనం, పొరుగువారికి సాయపడే తత్వం శైలజకి ఊరట కలిగించాయి. తన కూతురు సంసారం సాఫీగా గడిచిపోతుందని ఆమెకు ధైర్యం కలిగింది. మనవరాలు పుట్టినప్పుడైనా శేఖర్ వస్తే బాగుండు అనుకుంది. ఎలా వస్తాడు, తన పిచ్చిగాని. వంట పూర్తయిపోయింది. అల్లుడికి ఇష్టమని చేపల పులుసు చేసింది. అల్లుడి మోటార్ సైకిల్ చప్పుడు వచ్చేశారన్నమాట. కూతురు హడావుడిగా లోపలికి వచ్చి టీవీ ఆన్ చేసింది. బ్రేకింగ్ న్యూస్. కేంద్ర కమిటీ సభ్యుడు కృష్ణయ్య ఎలియాస్ రామన్న ఎలియాస్ రాజశేఖర్ ఎన్కౌంటర్. శైలజ సోఫాలో కూలబడిపోయింది. ఆమెకు దుఃఖం తన్నుకు వచ్చింది. కానీ చాలాసేపటి వరకు ఏడుపు రాలేదు. కూతురు అల్లుడు అటూ ఇటూ కూర్చున్నారు. సంధ్య తన తల్లి చెయ్యి పట్టుకుంది. అల్లుడు లేచి వెళ్ళి మంచినీళ్లు తెచ్చాడు. అయ్యో, అంతలా చిక్కిపోయాడేమిటే మీ నాన్న, జబ్బు పడినవాడిలా అయిపోయాడు. అయ్యో, ఆ జుత్తంతా రాలిపోయి బట్టతలైపోయింది, అసలు పోలికే లేదు అన్నది కూతురుతో ఏడుస్తూనే. ఎప్పుడైనా చూస్తే కదా పోలికలు తెలియడానికి అంది సంధ్య కటువుగా. ఎన్నడూ చూడని తండ్రి కోసం కూతురు కళ్ళల్లో నీళ్లు తిరగటం చూసింది శైలజ. మరి కాసేపట్లో
మినీ పరిగెత్తుకుంటూ వచ్చి, మమ్మీ మమ్మీ చూడు, నా ఫైర్ ఇంజన్, దీన్ని పోస్ట్ బాక్స్ రెడ్ అంటారు, నీకు తెలుసా? అసలు పోస్ట్ బాక్స్ అంటే నీకు తెలుసా? అమ్మమ్మ చెప్పింది అంది తన డ్రాయింగ్ చూపిస్తూ. మామగారి శవాన్ని తీసుకురావాలని అల్లుడు విశ్వప్రయత్నం చేశాడు కానీ సాధ్యపడలేదు. కుటుంబం కోసం తన వంతు చేయలేకపోయాననే అసక్తతాభావం అతడిని కృంగదీసింది. శేఖర్ ఫోటో డ్రాయింగ్ రూమ్లో గోడ మీదకి చేరుకునే ఏర్పాటు చేశాడు. నిజానికి శేఖర్ పోయాక ఆ ఇంట్లో వాళ్ళెవరూ మొదట్లోలా లేరు. శైలజ ఆరోగ్యం క్షీణించింది, ముసలిదానిలా అయిపోయింది. సంధ్య చర్చి కార్యక్రమాల్లో మునిగిపోయింది. కొత్తగా గోడ మీదకి చేరుకున్న ఆ వ్యక్తి ఎవరో మినీకి అర్థం కాలేదు. ఏదో జరుగుతుందని ఆ చిన్నారికి అనిపించింది కానీ అదేమిటో తెలుసుకోలేకపోయింది. మరో ఆదివారం నాడు చర్చి నుంచి వస్తూనే తల్లి మంచం పక్కనే కూర్చొని సంధ్య నెమ్మదిగా మాట్లాడసాగింది. అమ్మా, ఈ రోజున ఫాదర్ ఒక సువార్తపై ప్రసంగం చేశారు. అది యోహాన్ సువార్త 12:24. నాకు గుర్తులేదు తల్లి అంది శైలజ నీరసంగా. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఫాదర్ ప్రసంగం వింటుంటే ఆ వాక్యం నాన్న గురించేనని అనిపించింది. చావకుండా గోధుమ గింజలు ఫలించలేవా అని ఎంతో దుఃఖం కలిగింది. ప్రసంగం పూర్తి కాగానే ఏడ్చేశాను. ఫాదర్ మమ్మల్ని ఇద్దరినీ కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడారు. నాన్న అతనికి తెలుసునట. నాన్న అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాక కూడా 2-3 సార్లు కలుసుకున్నారట. చివరిసారి నాన్న వచ్చినప్పుడు రాత్రి చర్చిలోనే పడుకున్నాడట కూడా. అవునా? శైలజ నిర్గాంతపోయింది. మనల్ని చూడాలని వచ్చి మన ఇంటి మీద నిఘా ఉందని తెలిసి అట్నుంచి అటే వెళ్ళిపోయాడట. సరెండర్ అయిపోయి సరైన ట్రీట్మెంట్ తీసుకోమని నాన్నని బతిమాలారట ఫాదర్. నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడతాను, నువ్వు ఒప్పుకుంటే అని కూడా ఫాదర్ అన్నారట. పొద్దున్న మాట్లాడదాం అని రాత్రికి రాత్రే చెప్పకుండా వెళ్ళిపోయాడట. వర్షంలోనే తను వచ్చినట్లు ఎవరికి చెప్పొద్దని చీటీ పెట్టి. ఎప్పుడు జరిగిందంట ఇదంతా? 6 నెలల క్రిందట కావచ్చు, వర్షాకాలంలో అన్నారు ఫాదర్. శైలజకి బాగా గుర్తుంది. ఆ వర్షపు రాత్రి ఎవరో ఏదో నంబర్ నుంచి ఫోన్ చేశారు. మల్లీశ్వరి అన్నదొక మగ గొంతు. ఏదో రహస్యం చెబుతున్నట్లుగానో లేక ఆయాసపడుతూనో. ఎవరు కావాలి, మీరెవరు అని చిరాగ్గా అడిగితే, నేను మల్లీశ్వరి నాగరాజుని అన్నాడతడు అదే స్వరంలో. రాంగ్ నంబర్ అని పెట్టేసింది. మరు నిమిషంలో అన్నీ గుర్తుకొచ్చి శైలజ ఒళ్ళు జలధరించింది. అలాగే కూర్చుండిపోయింది. నోరు ఎండిపోయింది. నీళ్లు తాగి వణుకుతున్న చేతులతో తిరిగి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని మెసేజ్ వచ్చింది. ఎన్ని మార్లు చేసినా ఫలితం లేకపోయింది. ఈ సంగతి కూతురుకు చెబితే ఏమంటుందో అని ఊరుకుంది. శేఖర్ సంగతులు ఎంత దగ్గర వాళ్ళకైనా చెప్పకుండా దాచుకోవటం శైలజకి కొత్త కాదు. ఇంకా ఏమన్నారు ఫాదర్ అని మాత్రం అడిగింది కూతుర్ని. ఏమన్నారంటే, ఈ సంక్షేమ పాఠశాలలు, రోడ్లు, కరెంటు, ఆసుపత్రులు, పథకాలు ఇవన్నీ మీ నాన్న అతని పార్టీ వాళ్ళు చేసిన ఉద్యమాలతోనే వచ్చాయి. అంతకుముందు మనల్ని ఎవరు పట్టించుకున్నారు? ఆ ఉద్యమం ఇప్పుడు లేదు, ఆ ఉద్యమకారులు లేరు. కానీ మనం వాళ్ళు అందించిన ఫలాన్ని అనుభవిస్తున్నాం. ఇవాళ మన పిల్లల
పిల్లలు చదువుకుంటున్నారు అంటే అది వాళ్ళ పుణ్యమే. కానీ వాళ్ళు తుపాకులు పట్టుకొని తప్పు చేశారు, లేకపోతే ఇంకా మంచి జరిగేది అన్నారు. కాసేపు తల్లి కూతుళ్ళ మధ్య నిశ్శబ్దం. నిజమే, కొన్ని గోధుమ గింజలు చనిపోయి ఫలిస్తాయి, కానీ ఒంటరిగా మిగిలిపోయిన గింజలు వాటి కోసం ఏడవు అంది శైలజ నిర్వికారంగా. మనుషుల కృషి ఫలించాలంటే యుద్ధం, చావు తప్ప మరో మార్గమే లేదా అమ్మా అన్నది సంధ్య దుఃఖంతో పూడుకుపోతున్న గొంతుతో. ఇదండి గోధుమ గింజలు అనేటువంటి ఈ కథను ఉణుదుర్తి సుధాకర్ రచించి అందచేయగా, కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన ఈ కథను మన కానమోకు కథావచన శ్రోతలకు వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.